మీ పేరు ఏం పేరు? కిషోర్. ఏం చేస్తుంటారు బాబాయ్? ఏం లేదు, గేదెలను మేపుతా. గేదెలు మేపుకుంటా ఉంటారు ఊళ్ళోనే. మరి మనకి ఇప్పుడు గవర్నమెంట్ మారింది కదా, మరి 5 నెలలు అవుతుంది. మరి సూపర్ 6 పథకాలు ఇస్తా అన్నారు, అని వచ్చాయా మీకు? ఇప్పుడు ఇంకేం రాళ్ళు కాదు, పింఛని ఇస్తున్నారు, గ్యాస్ బండ్లు ఇస్తున్నారు, నిదానంగా ఇస్తారు. ఇప్పుడు తొందరగా పడాలంటే అంత తొందరగా రాలేవు కదా. మరి రైతు భరోసా కానీ వస్తాయా? ఇంకా వస్తాయి నిదానంగా. నిదానంగా వస్తాయని ఉంది. ఓకే, మరి ఇసుక ఫ్రీ అన్నారు, మరి నిజంగా ఇస్తున్నారు? తోలుకుంటున్నారు. వాళ్ళు ఏదో వస్తూ ఉంటారులే కానీ పోతా ఉంటారు. బాగానే ఉంది, పట్టుకోవటం కానీ ఏం లేదు, బాగానే ఇస్తున్నారు. మరి ఇప్పుడు జగన్ కూడా మీకు 5 సంవత్సరాలు చేసిండు కదా, మరి అప్పుడు ఏమైనా పథకాలు వచ్చినాయా? అప్పుడు ఇంకేం పథకాలు ఉండి, మామూలుగా పథకాలు ఇంకేముంటాయి, అదే రైతు భరోసా, ఆడపిల్లలకని అలాంటి. ఓకే, అవి వచ్చాయా? వచ్చినాయి. అప్పుడు 40 సంవత్సరాల డబ్బులు వచ్చినాయి, అది నాకు తెలీదు. ఓకే, నాకు తెలీదు. అవి అయితే జరిగినాయి, రైతు భరోసా జరిగినాయి. ఓకే, మరి ఇప్పుడు ఏమనుకుంటున్నారు చుట్టూ ప్రజలందరూ? ఇప్పుడు గవర్నమెంట్ మారాక ఏమనుకుంటున్నారు? ఏముంది, బాగానే సాగిద్ది అనుకుంటున్నారు. బాగానే సాగిద్ది అనుకున్నాను. ఓకే, మరి నిత్యావసరపు సరుకులు కూడా రేట్లు అనేటివి తగ్గిస్తా అన్నారు గవర్నమెంట్ మారితే. తగ్గాయి మొన్నే కదా వచ్చింది, అప్పటికప్పుడు కంటే ఏమి చేయలేరుగా, నిదానంగా తరుగుతాయి. ఇప్పుడు ఒక పంట పండించారు, రైతు తక్కువ గీయమంటున్నారు, రైతు గిట్టుబాటు ఎట్లా అయింది? రైతు ఇప్పుడు కూరగాయలు తక్కువ అంటున్నారు, ఇప్పుడు రైతు బండి ఎత్తున్నాడు, తక్కువ రేటుకి అమ్మితే మరి గిట్టాలుగా, మామూలుగా సాగిపోతా ఉంటాయి.